कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। मङ्गलं भगवन् शम्भो मङ्गलं वृषभध्वज मङ्गलं पार्वतीनाद मङ्गलं भक्तवत्सल। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मात् ओंकाराय नमो नमः। ओंकाराय नमो नमः। काञ्चन्तः कर्मणां सिद्धिं यजन्त इह देवताः क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा। चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागशः तस्य कर्तारमपि मां विद्धि अकर्तारम् अव्ययम्। न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा इति मां योऽभिजानाति कर्मभिर्न सपद्यते। चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्మ విభాగశః। చాతుర్వర్ణ్యం నాలుగు వర్ణములై ఉన్నటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులుగా ఉన్న ఈ నాలుగు వర్ణములు మయా సృష్టం నా చేత సృష్టింపబడ్డటువంటివి. అవి గుణానాం కర్మాణం విభాగశః గుణకర్మ విభాగశః గుణానాం కర్మాణం విభాగశః గుణములను కర్మలను వాటిని నిర్దేశించి ఈ ప్రకారం నాలుగు వర్ణాలైనటువంటివి నిర్మాణం చేయబడ్డాయి. గుణాన్ని బట్టి కర్మను బట్టి ఆ విధంగా వర్ణ వ్యవస్థ అనేటువంటి లోకంలో ఏర్పడింది. తస్య కర్తారం అపి మాం తస్య వాటి కర్తారం కర్తగా ఉన్నప్పటికీ కూడా మాం నన్ను అకర్తారం విద్ధి నన్ను అకర్తగా భావించుకో. నేను ఒకవేళ చేశాననేటువంటి విధానముగా ఉన్న మయా సృష్టం నాచ సృష్టింపబడ్డటువంటి విధానము అట్లా ఉన్నప్పుడు కూడా తస్య వాటి కర్తారం కర్తగా కర్తారం అంటే చేసేవాడిని కర్తారం అంటారు. కర్తారం భోక్తారం నీతారం గంతారం పీతారం తాగేవాడిని పీతారం అంటారు. భుజించేవాడిని భోక్తారం నడిచేవాడిని గంతారం భోక్తారం ఇట్లా ఎన్ని సంస్కృతంలో వచ్చే పదాలు అన్నమాట. కర్తారం నన్ను కర్తగా ఒకవేళ భావించినా కానీ అకర్తారం విద్ధి నన్ను కర్త కానివానిగా విద్ధి తెలుసుకొనుము అని కొంచెం మెలికతో కూడి ఉన్నటువంటి యొక్క శ్లోకం ఇది. దీని మీద మనం పొద్దున ఉన్నారుగా పొద్దున్న ఈ శ్లోకం మీద వివిధ కోణాలలో ప్రయాణం చేశాము. ఈ నాలుగు వర్ణాలు అనేటువంటివి కేవలం భారతదేశంలోనే ఉన్నాయా అన్ని దేశాల్లో కూడా ఉన్నాయా అని విధానం చూసినప్పుడు పేర్లు మారిపోయినా ఈ నాలుగు వర్గాలు సమాజంలో ఉండేటువంటివి. కార్మికులు కర్షకులు ఉండాలి, రవాణా చేసేవాళ్ళు ఉండాలి, పరిపాలన చేసేవాళ్ళు ఉండాలి, ధర్మాలు చెప్పేవాళ్ళు ఉండాలి. ఈ నాలుగు చేరి పరమేశ్వరుడు తన యొక్క రూపకల్పన చేసిన విధానం మహాత్ములు ఈ నాలుగు వర్ణాలు కలిపి నాలుగురు కూడా ఆ భగవంతుని యందు ఒక స్వరూపముగా ఈశ్వర ఆకారముగా పోలిక చేసి చెప్పిన విధానము అనే అంశం చెప్పుకున్నాము. తర్వాత దాంట్లోనే ఒక పారమార్థిక అంశం కూడా చెప్పుకోవటం జరిగింది. జన్మతః ప్రతి ఒక్కడు కూడా శూద్రుడే అనే టోటల్ పాయింట్. అది ఆధ్యాత్మికంగా వచ్చినట్లయితే లోకంలో ప్రతి ఒక్కడు కూడా దుఃఖంతోనే లోకంలోకి వస్తూ ఉన్నాడు, దుఃఖంతోనే జీవిస్తూ ఉన్నాడు, దుఃఖంతోనే పోతూ ఉన్నాడు. ఈ దుఃఖం అనే భావన కలిగి ఉన్న ప్రతి ఒక్కడు కూడా శూద్రుడైనటువంటి యొక్క భావన. అది పోగొట్టుకోవాలంటే గురువును ఆశ్రయించి బ్రహ్మ విద్యాధ్యయనం చేయాలి అని చెప్పని అట్లా బ్రహ్మ విద్యాధ్యయనం చేసేటప్పుడు వారిని వైశ్యుడుగా చెప్పుకునే విధానము. ఆ తర్వాత గురువు ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొంది మోక్ష విధానముగా అనాత్మ మీద దాడి చేయటం, అనాత్మను లేకుండా చేసుకోవడం, యుద్ధం చేయటం. అది యుద్ధమే, ధ్యానం అంటే యుద్ధమే. అలాంటి ఆ ధ్యాన విధానంలో అనాత్మతో పోరాటం, ఎంతో కాలం పోరాటం, కొద్ది కాలం కాదు ఎంతో కాలం పోరాటం చేసే విధానమే. ఒక పటాన్న తెగదు, ఒక పూటతో కాదు. బహూనాం జన్మనామంతే అన్నమాట కూడా ఆయన వాడుతున్నాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మం ప్రపద్యతే వాసుదేవ సర్వం విధి సహ మహాత్మా సుదుర్లభ. బహూనాం జన్మనాం అంతకాలం కూడా పట్టే పోరాటం అనేది కూడా దాంట్లో ఉందని అర్థమవుతుంది మనకి.
ఈ జన్మలో కావచ్చు, రాబోయే జన్మలలో ఉన్న సిద్ధి పొందటం మాత్రం ఖాయం అనేటువంటిది. అట్లా మలయాళ స్వాములు, రమణ భగవాన్ లాంటి వాళ్ళు ఈ జన్మలో వాళ్ళు తరించారు అని చెప్పనంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యిందో అన్న అంశం కూడా అక్కడ వస్తుందన్నమాట. ఇది ఈ జన్మద కాదు, గత జన్మల నుంచి కూడా సంస్కారం పౌర్వదైహికం పూర్వాభ్యాసేన ఉంది కదా. పూర్వాభ్యాసేన పూర్వం గత దేహాలలో చేసిన సంస్కారం మళ్ళీ ఈ వైపుకి లాగే విధానం అని చెప్పన్నారు. కాబట్టి ఈ పోరాటం మాత్రం ఒక క్షాత్ర సంబంధముగా యుద్ధం చేసే విధానమే. అలాంటి ఆ యుద్ధ వీరుడుగా గురువు చేత చేయబడ్డాడు. కృత అంటే చేయబడ్డాడు, బాహు రాజన్య కృత చేయబడ్డాడు అనేటువంటి అంశం. ఆ యుద్ధంలో అనాత్మను జయించినప్పుడు, స్వరూపానుభవాన్ని పొందినప్పుడు ఆ స్వరాజ్య స్థాపన పొందే విధానము అని ఆ స్వరూప అనుభవం పొందినటువంటి యొక్క విధానములు బ్రాహ్మణుడు అనేటువంటి యొక్క భావనగా అది ఇట్లా పారమార్థిక అంశముగా అనే కోణంలో కూడా మనం చెప్పుకుంటూ చేశాము. ఈ 4 వర్ణాలకు సంబంధించిన అంశాలు కూడా 18వ అధ్యాయంలో కూడా అక్కడ ప్రస్తావన వచ్చింది. శమః దమః, శమో దమో, జ్ఞానం ఆస్తిక్యం, బ్రాహ్మం కర్మ స్వభావజం, ఇట్లా వచ్చే శ్లోకాలు 18వ అధ్యాయంలో వస్తాయి. సరే, అది ఒక వర్ణ వ్యవస్థ సంబంధమై ఉన్నటువంటి అంశం. ఇక్కడ చూసినట్టయితే మరొక కోణంలో చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారం అపి మాం విద్ధి అకర్తారం అభియం. చాతుర్వర్ణ్యం ఇది ఏకవచనం. ఇది చాతుర్వర్ణ్యం, వర్ణ్యం వర్ణ్యే వర్ణ్యాని, వర్ణ్యం వర్ణ్యే వర్ణ్యాని. వర్ణ్యాని బహువచనం కాదు, ఏకవచనం. వర్ణ్యం ఏకవచనం. బహువచనం అయితే వర్ణ్యం వర్ణ్యే వర్ణ్యాని. జ్ఞానం జ్ఞానే జ్ఞానాని. ఇంద్రియం ఇంద్రియ ఇంద్రియాని. భూతం భూతే భూతాని. ఇది బహువచనం. కాబట్టి 4తో చేరి ఉన్నటువంటిది ఒకటి. దీంట్లో చూసినట్లయితే చాతుర్వర్ణ్యం ఒకటి, అందులో ఒకటైంది. కాబట్టి మీకు తర్వాత కూడా తస్య కర్తారం అన్నాడు. షష్ఠీ భక్తి ఏకవచనం ఇది. తస్య కర్తారం, తస్య తయోః తేషాం. తేషాం అంటే వాటికి, ఆ 4కి అర్థం వస్తుంది. తస్యాం అంటే దానికి, తస్య అంటే దానికి, తేషాం అంటే వాటికి. 4 అన్నప్పుడు వర్ణాని వర్ణ్యాని అని చెప్పాలి అన్నారు. అక్కడ వర్ణ్యం అన్నాడు, ఏకవచనంలో వాడాడు. ఏకవచనంలో వాడాడు కాబట్టి ఇక్కడ సర్వనామం కూడా తస్య దానికి అన్నాడు. తేషాం అని చెప్పాల. తేషాం అంటే వాటికి 4 వస్తాయి అక్కడ, ఆ పదం వాడు. తస్య దానికి అన్నాడు. ఏమిటి 4తో కూడి ఉన్నటువంటిది అని చెప్పానంటే అది ఓంకారం. చాతుర్వర్ణ్యం 4తో చేరి ఉన్నటువంటి వర్ణ్యం. వర్ణ్యం, వర్ణం అనే పదము రంగుకి అర్థం వస్తుంది, కులానికి అర్థం వస్తుంది, అక్షరానికి అర్థం వస్తుంది. వర్ణం అంటే అక్షరం, వర్ణం అంటే కులం, వర్ణం అంటే రంగు. అందువల్ల ఇక్కడ ఈ 4 అని చెప్పాల, 4తో కూడి ఉన్నది అన్నాడు. చాతుర్వర్ణ్యం 4తో కూడి ఉన్నదేది అని చెప్పనంటే ఓంకారం. సర్వం ఏతద్ బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ, సోయమాత్మ చతుష్పాద్. 4 పాదాలు, అకార పాదం, ఒకార పాదం, మకార పాదం, అర్ధమాత్ర పాదం. 4 పాదాలు, 4 ఉన్నాయి అక్కడ. కాబట్టి 4తో చేరి ఉన్నది ఏంటంటే ఓం. త్రిమాత్రం అర్ధమాత్రంచ ప్రణవస్య విశేషతః. ఉత్తరగీత. త్రిమాత్రం అర్ధమాత్రంచ అంటే 3.5 మాత్రం అన్నమాట. 3 మాత్రలు. మాత్ర అంటే ఏమిటి? మాత్ర అంటే ఒక అక్షరం పలికేటువంటి దానికి ఇచ్చేటువంటి యొక్క ఆ సమయాన్ని, ఆ గాలికి మాత్ర అంటారు. ఆ మాత్ర. ఆ దీర్ఘం, ఏ గుణం, ఐ పులతం. దీర్ఘము, గుణము, పులతము. ఐ అంటే దాంట్లో 3 ఉన్నాయి అక్షరాలు. 3 ఉన్నాయి అక్షరాలు. 3 అక్షరాలు చేరి ఐ అవుతుందన్నమాట. ఓ, ఆ, ఊ కలిసి ఓ అవుతుంది. ఐ అన్నప్పుడు ఆ, ఈ ఇంకో అక్షరం చేరి ఐ అవుతుందన్నమాట. అది పులతం అవుతుంది.
హ్రస్వము, దీర్ఘము, పులతము 3 అన్నమాట. అందుచేత హ్రస్వము అంటే ఆ, ఈ, ఊ, రు, లు ఇవన్నీ హ్రస్వములు. అవి కొంచెం పొడిగిస్తే 2 ఆలు కలిపితే దీర్ఘం, 2 ఈలు కలిపితే ఈ దీర్ఘం, ఆ దీర్ఘం, అవి దీర్ఘాలు అవుతాయి అన్నమాట. హ్రస్వం అని చెప్పానంటే ఆ, ఒక మాత్ర కాలం, ఒక మాత్ర కాలం హ్రస్వము, 2 మాత్రల కాలం దీర్ఘము, 3 మాత్రల కాలం ప్లుతం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆ అనేటువంటిది హ్రస్వం, ఒక మాత్ర కాలం. వీటిని ఏమన్నాడు అక్కడ అంటే త్రిమాత్రం అన్నాడు. త్రిమాత్రం అంటే అకార, ఉకార, మకార 3 కూడా. 4వ దాన్ని ఏమన్నాడంటే అర్ధమాత్ర అంటే సగభాగం అన్నమాట. సగభాగం పలికే అవకాశాలు లేవు. ఏం పలుకుతాయి? అది అప్రాణికం కూడా అవ్వచ్చు ఒకవేళ. కో అప్రాణిక హల్లులు అన్నమాట. హల్లులు అప్రాణికములుగా ఉంటాయి. అది వ్యవహార విధానం లేదు. అప్రాణికాలకి వ్యవహారం లేదు, సప్రాణికములకే వ్యవహారం ఉంటుంది. సప్రాణికం అంటే ఈ అచ్చులు చేరినటువంటి యొక్క హల్లులు మాత్రమే సప్రాణికాలు అవుతాయి, వ్యవహారంలోకి వస్తాయి తప్ప అచ్చులు చేరకపోతే మాత్రం హల్లులకి వ్యవహారం లేదు. భాషా సంబంధం కాదన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా ఇక్కడ ఆ చెప్పే మాటల్లో అది వాళ్ళు త్రిమాత్రం అన్నారు. 4వ దాన్ని అర్ధమాత్ర అనే పేరు పెట్టారు, సగభాగం చేశారు. ఎందువల్ల చెప్పటం అని చెప్పారంటే ఇక్కడ అకార, ఉకార, మకార 2 కూడా 3 కూడా వ్యవహార విధానం కలిగే ఉన్నాయి. జాగ్రత్త వ్యవహారము, సపన వ్యవహారము, సుషుప్తి వ్యవహారం ఇవన్నీ ఉన్నాయన్నమాట. అర్ధమాత్ర అన్న కాడ తురీయం. అది ఆ తురీయం అనే చోట ఏమన్నారు? అవ్యవహార్యం అనే పదం వాడారు. అటు వ్యవహారం లేదు, ఇంద్రియ వ్యాపారం లేదు. కనుక తురీయమును పొంది ఉన్నటువంటి వాడు నిశ్చలంగా ఉంటాడు, నిశ్చలంగా ఉంటాడు, నిశ్చల భావంతో ఉంటాడు. అది అవ్యవహార సంబంధమై ఉన్నది కాబట్టి అర్ధమాత్ర, అక్కడ వ్యవహారం లేదు. అట్లాగే ఒక విధానం చూసినట్లయితే ఇప్పుడు అకార మాత్ర, ఉకార మాత్ర, మకార మాత్ర అన్నారు కదా. ఓం అన్నప్పుడు అకార, ఉకార 2 చెప్పారు. తర్వాత చెప్పినటువంటి యొక్క మకారం కాడ అప్రాణికం వాడారు. ఓ, అప్రాణికం వాడారు అక్కడ. ఆ, ఉ 2 కూడా మాత్రలే, 2 కూడా రస్వములే. మకారం కాడ బాగానే ఏమైందని చెప్పినట్టు అక్కడ అప్రాణికం వాడారు. ఆడ రస్వం వాడలేదు. మనం ఓంకారం రాసినా కానీ పక్కన పెట్టినప్పుడు పెడతాం అంతే. ఇది ఓం అనేది మాత్రం 2 కూడా సంపూర్ణంగా ఉన్నాయి. అంటే ఏమిటి? మనకి ఈ స్థూలదేహము గోళకాత్మికము, సూక్ష్మదేహము ఇంద్రియాత్మికము. 20 తత్వాలతో స్థూలదేహం ఉన్నది, 19 తత్వాలతో సూక్ష్మదేహం ఉన్నది. కాబట్టి ఈ వ్యవహారం అనేది ఎక్కడ అని చెప్పనంటే స్థూలదేహం సూక్ష్మదేహం కాడే. కాబట్టి స్వప్న వ్యవహారము ఉన్నది, సుషుప్తి వ్యవహారం, జాగ్రత్త వ్యవహారం ఉన్నది, స్వప్న వ్యవహారం ఉన్నది. సుషుప్తి కాడగా బాగానే ఏమైంది అక్కడ? సైలెంట్ అయిపోయింది. సైలెంట్ అయిపోయింది అక్కడ వ్యవహారం లేదు, సుషుప్తిలో వ్యవహారం లేదు. అంటే ఆ వ్యవహారం లేని విధానము అవ్యవహార్యం అనేది అక్కడ మాండిక 4వ పాదంలో చెప్పిన విధానమే. నాంతః ప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నో బహితః ప్రజ్ఞం న ప్రజ్ఞానగణం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచ ఉపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే అని చెప్పినప్పుడు అక్కడ అవ్యవహార్యం అనే పదాలు వాడాడు. కనుక అవ్యవహారం అనేటువంటి యొక్క పదము అర్ధమాత్ర కాడ పూర్ణంగా ఉన్న విధానము. అది సుషుప్తి అవస్థ కాడ కూడా దాని అంశం ఉన్నది. సుషుప్తి అవస్థ కాడ కూడా అదే అంశం ఉండటం కారణంగా అక్కడ చెప్పినప్పుడు అనే పదం వాడు, అప్రాణిక పదం అక్కడ వాడాడు. ఇక్కడికి వచ్చినప్పుడేమో అర్ధమాత్ర అనే పదం వాడాడు. అర్ధమాత్ర అనేటువంటిది అది ఇక మహాకారణ స్వరూపం, అంటే ఓంకారం యొక్క మూల బీజం. గీతామే పరమా విద్య బ్రహ్మరూపానం సంశయ అర్ధమాత్ర అక్షర నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక అని కూడా గీత మహాత్మ్యంలో అర్ధమాత్ర అన్నాడు. అక్షర నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక
కాబట్టి అది 4వ అంశము. అది తురియం యొక్క సంబంధ అంశము. అక్కడ అది పలకటానికి యోగ్యముగా లేదు కాబట్టి అక్కడ అర్ధమాత్ర అంటే పూర్ణత్వం కాదు. అక్కడ వ్యవహారం పూర్తిగా సమస్య పోయింది. అది కేవలం జ్ఞానం యొక్క పరిధికి వెళ్ళిపోయింది. ఆ జ్ఞాన పరిధికి పోయి ఉన్నటువంటి యొక్క అంశాన్ని అక్కడ అమ్మవారు జగన్మాత మహాకారణ స్వరూపిణి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి మోక్షకాంత ఎన్ని పదాలు వాడేటువంటి అంశం మహాకారణ స్థలం తురియం. కాబట్టి ఆ తురియము యొక్క ఆ సందర్భంలో వాడినప్పుడు ఆడ అర్ధమాత్ర అన్నారు. మిగతా 3 చాట్ల మాత్ర అనేటువంటి త్రిమాత్రం అర్ధమాత్ర శ్లోకంలో కూడా అదే పదం ఉన్నది. త్రిమాత్రం అర్ధమాత్ర అని త్రిమాత్రం అన్నప్పుడు మరి ఇక్కడ అకారం పూర్ణంగా చెప్పావు, ఒకారం పూర్ణంగా చెప్పావు, మరి మా కూడా పూర్ణంగా చెప్పాలి. అక్కడ త్రిమాత్రం అన్నప్పుడు అర్థమవుతుందా? త్రిమాత్రం అర్ధమాత్రం విడగొట్టినప్పుడు మరి త్రిమాత్రం అన్నప్పుడు ఎట్లా ఆ అన్నావు, ఊ అన్నావు, మా అనాలి కదా, అనలా అన్నా. దానికి ఏంటంటే అక్కడ వ్యవహారం లోపించింది. అక్కడ వ్యవహారం లేదు, సైలెంట్ అయిపోయింది. వ్యవహారం అనేది సూక్ష్మ దేహం కాడ ఉన్నది, స్థూల దేహం కాడ ఉన్నది. స్థూల దేహం కాడ జాగ్రత్త అవస్థ, సూక్ష్మ దేహం దగ్గర స్వప్నావస్థ. 2 వ్యవహారాలే. సుషుప్తి కాడ వ్యవహారం లేదు. వ్యవహారం లేకపోవడం కారణం ఏమిటని చెప్పనంటే స్థూల దేహ పంచీకరణ ఉన్నది, సూక్ష్మదేహ పంచీకరణ ఉన్నది, కారణదేహ పంచీకరణ లేదు. స్థూలదేహ పంచీకరణ, సూక్ష్మదేహ పంచీకరణ, కారణదేహ పంచీకరణ అని చెప్పనలేదు. ఒకవేళ స్థూలదేహం 20 తత్వాలతో అది పంచీకరణ అయి, సూక్ష్మదేహం 19 తత్వాలతో అది పంచీకరణ అయి, కారణదేహం కూడా అది కూడా 10 20 పెట్టుకుని పంచీకరణ అయ్యి ఉన్నట్లయితే వ్యవహారం వచ్చేది. ఇక వీడికి జాగ్రత్త అవస్థలో శాంతి లేకపోయి, స్వప్నావస్థలో శాంతి లేకపోయి, సుషుప్తిలో శాంతి లేకపోయి ఇక వీడు ఎక్కడికి పోవాలేక ఇప్పుడు మనిషి ఏదైనా అలసిపోయినా సొలసిపోయినా మానసిక ఒత్తిళ్ళు గురైనా ఏదైనా బాధలకు గురైనా దుఃఖానికి గురైనా మనసంతా వికలమైపోయినా ఏ పని చేస్తాడు? నెమ్మటి అడిగి వెళ్ళిపోతాడు. బతుకు జీవుడా అని చెప్పని సుషుప్తికి వెళ్ళిపోతాడు. బాగా నిద్రపోయి మళ్ళీ ఫ్రెష్గా బయటకు వస్తాడు. అమ్మయ్య బతికిపోయాను. అది ఉంది కాబట్టి ఏదో ఒక సుఖంత విశ్రాంతిగా పొంది రాగలుగుతూ ఉన్నాడు. ఇక్కడ అదే అయిపోయి అక్కడ ఇది అయిపోతే ఇంకేం చేయలేడు. ఇక ఎడగపోవాలిక మరణంలోకి పోతాడు. ఇక్కడ లేకపోతే అక్కడ లేకపోతే అడుగుంద మార్గం, ఇంకా మరణమే మార్గం. చాలామంది తట్టుకోలేక దీనికి ఈ మానసిక ఒత్తులు తట్టుకోలేక, బాధలు తట్టుకోలేక, దుఃఖాలు తట్టుకోలేక, ఈ భరించలేక, నిద్ర పట్టక భరించలేక ఏం చేస్తారంటే మనకి అది ఇది కాదులే, అది ఒకటి ఉందలే మనకిక శాశ్వత నిద్ర అటు వెళ్ళిపోయాలంత ఇల్లే. అమిత వేదనలకు, అమిత బాధలకు, అమిత మానసిక ఒత్తిళ్లు గురైనటువంటి వాళ్ళు అవన్నీ తట్టుకోలేక మనకు మరణమే పరిష్కారము, అదే విశ్రాంతి అన్న కోణంలో ఎక్కి ఎటెళ్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కడ లేకపోయినా అక్కడ ఉంది. జాగ్రత్త అవస్థలో లేదు, స్వప్నావస్థలో లేదు, కానీ సుషుప్తి అవస్థలో ఒకటి ఉందన్నమాట. అది భగవంతుడు మనం కోరకుండగానే విశ్రాంతి గది ప్రసాదించాడు. ఆడకపోతే అన్నీ మర్చిపోతాం, అన్నీ విడనాడతాం, ఒకంత కాసేపు అక్కడ ప్రశాంతంగా ఉంటాం, తిరిగి మళ్ళీ మనస్సులో శక్తిని పొందింపజేసుకుంటాం, నూతన ఉత్సాహంతో బయటకు వచ్చే విధానం ఉంటుంది. మరి యథావిధిగా చక్కదిద్దే విధానం ఎట్లా ఆ నీరు కదిలి మురికి అయిపోయిన నీరు ఎట్లా కాస్త అట్లా ఆగితే మెల్లగా మురికంతా మట్టి అంతా కిందకి దిగి నీరు మళ్ళీ తేటగా వస్తుందో అలాంటి పరిస్థితి వ్యక్తికి మళ్ళా నిద్రాణంలోకి పోయి వస్తుంది, మామూలు స్థాయికి మళ్ళా వచ్చే విధానం ఉంటుంది. అందువల్ల అదొక్కటే మానవుడు. మరి యోగ సమాధికి పోతే అలాగా మంచిగా ఉండొచ్చుగా,
అది అందుబాటులో లేదే, అది అందుబాటులో లేదు. అది ఎంతో సాధన చేసి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన ఇవన్నీ ఎక్కడ మా వల్ల ఈ పని ఇవన్నీ చేసి ఆడకపోయేట్టుగా ఆడిపోవడం కంటే సాగులో పోవడం మంచిది. సులభంగా పోయి ఇన్ని చేసి సాధించేది ఎప్పుడుకో సాధ్యం కాని విధానం కనుక అదేమో ఎక్కడో అందుబాటులో లేని విధానం అయిపోయాయి. మరణం అనేదేమో అందరిని విడిచిపెట్టి పోవాల్సినటువంటి అంశం అయిపోయాయి. కాబట్టి వీటికి ఏంటంటే పరమాత్మ ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశము. ఏదైనా నీకు విశ్రాంతి కావాల్సి వస్తే, ప్రశాంతం కావాల్సి వస్తే, కాస్త కుదుటపాటు కావాల్సి వస్తే ఇదిగో నీకు ఇది ఇస్తున్నాను అన్న విధానంలో అందరూ కూడా అక్కడికి పోయే అలా బయటకు వచ్చే విధానం. కాబట్టి అందువల్ల కారణదేహం అనేటువంటిది పంచకరణ కాల, అది కూడా స్థూల దేహం లాగాను సూక్ష్మదేహం లాగాను ఏదో 20 లేకపోయినా 19 లేకపోయినా 15 ఎన్నో పెట్టుకున్నట్లయితే కూడా పెట్టుకున్నట్లయితే ఆడ కూడా గందరగోళం అయ్యేది. అట్ల పేనంపై కాళ్ళకి నిప్పుల్లో పడిందట. అట్ల పేన కాళ్ళు లేక అట్ల పేన దాని కాళ్ళు లేక నిప్పుల్లో పడింది. నిప్పుల్లో పడ్డా అట్ల ప్రాణం అంతే, నిప్పులు అంతే. అట్లాగా జాగ్రత్త అవస్థల సావలకు నిద్రకపోతే అక్కడ మొత్తం అయిపోయే, స్వప్నం అట్లాగే అయిపోయే, సుషుప్తి అట్లాగే అయిపోయే. ఇది అట్ల ప్రాణం అయిపోయి అది నిప్పులు అయిపోయి ఇంకా అక్కడ జీవుడికి విశ్రాంతి. అందువల్ల ఆవు త్రిమాత్రం పదం మాత్రం త్రిమాత్రం అన్నాడు కానీ సైలెంట్ అక్కడ చేసేసాడు. ఎందువల్లంటే అక్కడ లేదు కదా, వ్యవహారం లేదు కదా. వ్యవహారం లేదు కాబట్టి అప్రాణికం. అప్రాణికం సప్రాణికం వ్యవహారం ఉంది. అక్కడ ఆవు వ్యవహారం ఉన్నది, జగత్ వ్యవహారం, స్వప్న వ్యవహారం. కాబట్టి ఈ ప్రకారంగా 4 పాదములు, అకార పాదం, ఉకార పాదం, మకార పాదం, అర్ధమాత్ర పాదం. ఇవి మాండూక్యంలో ఆయన గారు స ఆత్మ ఏం చెప్పాడు, అయం ఆత్మ బ్రహ్మ సోయమాత్మ చతుష్పా. కాబట్టి ఆత్మ అనే దానికి 4 పాదాలు అనేటువంటి. ఏమయ్యా ఆత్మ ఏమైనా పశువా, నేను పాదం అని చెప్పిన వాడుతున్నాను. చతుష్పాత్ కనుక అర్థాలకు పోకూడదు. ఉపనిషత్కారులు మహాత్ములు అపచారం అవుతుంది. అందువల్ల పాదం అంటే పద్దల గతవు, పద్దల గత పదాలు చాలా సౌలభ్యంగా వాడతారు, అర్థవంతంగా వాడతారు. ఎందుకు ఆ విధంగా పదాలు వాడారని చెప్పిన దానికి చతుష్పా స ఆత్మ చతుష్పా స జీవ వాడవలసిన జీవుడైతే వాడ స ఆత్మ స జీవ చతుష్పా 4 పాదాలు ఉన్నాయి వాడికి. ఏంటో 4 పాదాలు అని చెప్పనంటే వాడు స్వరూపానుభవాన్ని పొందవచ్చు. వాటి ద్వారా ఇటు వ్యవహారంలోకి పోవచ్చు, ఇటు పరమార్థంలోకి పోవచ్చు. కనుక వాటి నుంచి బయటకు వచ్చాడా వ్యవహారంలోకి పోతాడు, వాటి నుంచి లోనకు పోయాడా పరమార్థంలోకి పోతాడు. ఇవే అధశ్చోర్ధ్వం ప్రసృత స్తస్య శాఖ అధహచ ఊర్ధ్వం ప్రసృత. కిందకి వ్యాపకమై ఉన్నాయి, పైకి వ్యాపకమై ఉన్నాయి. ఇహంలోకి పోవాలన్నా అదే, పరంలోకి పోవాలన్నా అవే. కనుక వాడు మకారం నుంచి ఉకారానికి, ఉకారం నుంచి అకారంలోకి ఇట్లా వచ్చి వ్యవహారాన్ని శీలిస్తూ ఉన్నాడు. అదే నివృత్తి మార్గం వైపుకు పోతే అకారాన్ని ఉకారంలో, ఉకారాన్ని మకారంలో, మకారంలో అర్ధమాత్రలో లయింపజేసి యోగ సమాధికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఆ విధంగా అటు వ్యవహారం విశ్వజగత్తు పోవటానికి ఇవి పాదములుగా ఉన్నాయి, అటు పారమార్థిక బ్రహ్మంలోకి పోవటానికి ఇవి పదల గతవు గమనయుక్తం. వాటి నుంచి వాటికి అధిగమించిపోయే విధానం. కాబట్టి ఆ ప్రకారంగా ఈ పోవటం అనే దానికి అనుకూలముగా ఉన్న అంశములు కాబట్టి పాద అనేటువంటి పదాన్ని అక్కడ వాడాడు. కాబట్టి చతుష్పాత్ అని చెప్పి 4గా అక్కడ వాడిన పదము. ఇక్కడ చాతుహు వర్ణ్యం, వర్ణం అంటే అక్షరం, అకార.
అకార అక్షరం, ఒకార, మకార, అర్ధమాత్ర అనేటువంటి నాలుగింటితో కూడినటువంటి ఒక ప్రణవమును నా నుండి ఆవిర్భవింపబడింది. ఆదిలో ప్రణవం ఏర్పడెను, శబ్దం ఏర్పడెను, ప్రణవం ఏర్పడెను. ప్రణవమే ముందు ఏర్పడింది. శుద్ధ బ్రహ్మ నుండి ఏర్పడింది అంటే ప్రణవం, ఓంకారం. అంటే ఆ ఓంకారము నుండి సమస్తం ఆవిర్భావమైంది. అకారం బ్రహ్మ, ఒకారం విష్ణువు, మకారం రుద్రుడు, అర్ధమాత్రకు పరబ్రహ్మ, అకారం స్థూలదేహం, ఒకారం సూక్ష్మదేహం, మకారం కారణదేహం, అర్ధమాత్రం మహాకారణం. ఇట్లాగా వైఖరి వాక్కు, మధ్యమ వాక్కు, పశ్యంతి వాక్కు, పరావాక్కు, ఇవి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తే చాలా రకాలన్నీ దీంట్లో కలుస్తాయి అన్నమాట. సజ్జోజాతం, వామదేవం, అగౌరమకం, తత్పురుషమకము, విద్యాపాదం, అవిద్యాపాదం, ఆనందపాదం, తురీయపాదం. ఇది ఒక పెద్ద లిస్ట్ అమ్మా. అది పెట్టుకోవాలి ఒకసారి. ఇవన్నీ పెట్టుకుంటే అప్పుడు ఈ 4 స్థానాల్లో మొత్తం చేరిపోయే విధానాలు ఉంటాయన్నమాట. అందువల్ల ఈ ప్రకారముగా సమస్త దేవతలు కానీ, మానవులు కానీ, ఇంద్రియములు కానీ, స్థూల సూక్ష్మ కారణదేహాలు కానీ అన్నీ కూడా ఓంకారమయమే, ఓంకారాత్మికమే. ఓంకారమే సర్వస్వము. ఆ ఓంకారము నుండి ఎడబడ్డటువంటి యొక్క అంశములే. ఓంకారమే ప్రణవస్వరూపిణి. అమ్మవారు జగన్మాత కూడా ప్రణవస్వరూపిణి, శక్తి స్వరూపిణి. ఓంకారం శక్తి స్వరూపిణి అన్న కోణములో ఈ విశ్వం యొక్క విధానముగా, విశ్వ జగత్తంత ఆవిర్భావం అయ్యే విధానముగా ఓంకారములో ఇమిడి ఉన్నటువంటి యొక్క జగత్తు కాబట్టి అటు జగత్ కారణమై ఉన్నటువంటి యొక్క ఓంకారముగు ఏకాక్షరమై ఉన్నటువంటి 4గింటితో చేరి ఉన్నటువంటి యొక్క చాతుర్వర్ణ్యం అది మయా సృష్టం, నా నుండి ఏర్పడ్డటువంటి యొక్క అంశము. తస్య కర్తారం, నేను దాని కర్తగా ఉన్న విధానం. గుణకర్మ విభాగశః, అవి గుణాలను బట్టి కర్మలను బట్టి వ్యవహరించేటువంటివిగా ఉన్నాయి. జాగ్రత్త అవస్థ సాత్వికము గుణం, జాగ్రత్త అవస్థ. అట్టనే సూక్ష్మదేహము రజోగుణము, కర్మ స్వప్నావస్థ. కారణదేహము తమో గుణము, కర్మ సుషుప్తి. తురీయము గుణము శుద్ధ సాత్వికము, కర్మ తురీయము. ఇట్లా గుణ కర్మ విభాగశః ఇవన్నీ కూడా ఓంకారాత్మకము నుండి ఏర్పడేటువంటివి కాబట్టి అవన్నీ కూడా ఆ విధముగా లోకంలో అన్నీ కూడా ఈ ఓంకారములో ఇమిడి ఉండే మొత్తం కూడా ప్రవర్తిస్తున్నటువంటి విధానము అన్న కోణములో తస్య కర్తారం అపిమాం, తస్య దానికి కర్తారం, నన్ను కర్తగా భావించినప్పటికీ కూడా మాం అకర్తారం విద్ధి, మాం నన్ను అకర్తారం విద్ధి, ఏమీ చేయనటువంటి వానిగా నన్ను తెలుసుకొనుము. ఇది కొంచెం మెలికలతో ఉన్న వ్యవహారం. ఒకకేమో తస్య కర్తారం, నేను కర్తను అని అంటూ కర్తారం అపి, నన్ను కర్తగా భావించినప్పటికీ కూడా వీడంతా ఆయన చాలా సున్నితముగా చెప్పుకొస్తున్నాడు. తస్య కర్తారం అపి పైన ఉన్నాడు చాతుర్వర్ణ్యం మయా సృష్టం, అక్కడ చెప్పేశాడు. మళ్ళీ ఆ 4గింటితో ఉన్నటువంటి యొక్క అది మయా సృష్టం, నా నుండి నిర్మాణం చేయబడింది అని అన్నాడు అక్కడ. అంతరికి బాగానే ఉన్నది. తర్వాత ఏమన్నాడు, తస్య కర్తారం అపి, తస్య కర్తారం అపి, దాని కర్తగా ఉన్నటువంటి విధానముగా అపి భావించినప్పటికీ కూడా మాం అకర్తారం విద్ధి, నన్ను కర్త కానివానిగా తెలుసుకున్నాను. కర్తారం అపి, కర్తగా అనిపించినా కూడా అకర్తారం విద్ధి, నన్ను కర్త కానివానిగా ఏమి చేయనివానిగా నన్ను తెలుసుకో నువ్వు. కథ చెప్పుకొస్తారు. దుర్వాస మహర్షి ఏదో ఆ ఒడ్డునుంటే, దుర్వాస మహర్షి అక్కడెక్కడో ఆశ్రమం ఉంటే ఈ గోపికలందరూ కూడా కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి, స్వామి మేము ఆ మహాత్ముని సేవించుకోవాలి, యమున దట్టంగా ఉంది, పోవటం కష్టం, అది ఉధృతగా ఉన్నది, ఎట్లాగని చెప్పని అడిగితే ఆ కృష్ణ పరమాత్మ బ్రహ్మచారి, ఆజన్మ బ్రహ్మచారి కృష్ణ పరమాత్మల వారు దోవమన్నాడు అని చెప్పండి అమ్మ పోయి ఇస్తుందని చెప్పాలంటే వాళ్ళు వచ్చి ఆజన్మ బ్రహ్మచారి కృష్ణుడు చెప్పాడు దోవమ్మంటే ఆ దోవ ఇచ్చినట్లుగా.
అట్లాగా దోవలో పోయి ఆయన సేవించి ఆయన పూజించి ఆహారం పెట్టి భోంచేసిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తూ ఉంటే మళ్ళీ మూసుకుపోతే ఏసో మళ్ళీ కొంపలు పోవద్దాం ఇంటికి పోవద్దాం మేము అని చెప్పి ప్రార్థన చేస్తే చెప్పండి ఆమె నిత్యోపాసయకు దుర్వాస మహర్షి దోవ ఇవ్వమని చెప్పని అడగండి అని చెప్పని వాళ్ళు వచ్చి నిత్యోపాసయకు దుర్వాస మహర్షి దోవ ఇవ్వమన్నాడు అని చెప్పని అనగానే ఆ దోవ ఇచ్చేసిన అమ్మగారు యువతలకు వచ్చేసారు. తీరా వచ్చాక ఆలోచనలో పడ్డారు, ఇదేమిటబ్బా ఆయన బ్రహ్మచారి అన్నాడు, ఈయన నిత్యోపాస అన్నాడు, మన పట్టుపోయిన మొత్తం భోంచేశాడు, ఆయన నిత్యోపాస ఎట్లా అవుతాడు, ఇంతమంది భార్యలతో అలరారే అటువంటి ఈ కృష్ణ భగవాన్లో ఈయనట్లా బ్రహ్మచారి అవుతాడు. సందేహం కలుగుతుంది కదా వీళ్ళకి, ఆత్మభావంతో అని చెప్పండి మనం అనుకుంటూ ఉన్నాం. మరి వాళ్ళకి ఆ సందేహం కలుగుతుందిగా. ఆయన చెప్పిన మాట ఇది వస్తే ఆయన వ్యవహారం వేరేగా ఉన్నది, ఈయన చెప్పిన మాట ఇది, ఈయన చక్కగా దృష్టిగా భోంచేసి ఈ మాట చెప్పాడు. కాబట్టి ఇది ఒక ఆత్మార్థం, పరమార్థం. నిత్యోపాసి అంటే నిరంతరంగా బ్రహ్మమునందే ఉండే నిత్యోపాసి, నిత్యం బ్రహ్మమును ఉపాసించే విధానం అని అర్థం అక్కడ వస్తుంది. అట్లనే ఆ జన్మ బ్రహ్మచారి అని చెప్పానంటే పుట్టింది మొదలు ఎప్పుడు బ్రహ్మమునందే రమిస్తూ బ్రహ్మమునందే ఆనందిస్తూ బ్రహ్మస్వరూపుడుగా ఉన్నటువంటి ఆ బ్రహ్మచారి, బ్రహ్మములో చరించేవాడు బ్రహ్మచారి, బ్రహ్మణి చరజీతి బ్రహ్మచారిణ. కనుక ఆ అర్థం అది, ఈ అర్థం ఇది. కానీ వీళ్ళకి ఆ అర్థం తొయ్యిదిగా కనుక ఆయన చెప్పిన మాట సందేహాస్పదం అవుతుంది, ఈయన చెప్పిన మాట సందేహాస్పదం అవుతుంది. ఇట్లా దశ కర్తారం, ఆ పక్కేమో నేను కర్తను అని మాట్లాడుతూ కర్తారం అవి నేను కర్తగా ఉన్నప్పటికీ కూడా అకర్తారం విద్ది నన్ను అకర్తగా తెలుసుకో అనగానేమవుతుంది, ఇదే అడే కర్త అన్నాడు, నేను కర్తారం అనుకోండి, నన్ను మాత్రం కర్త కాకుండా తెలుసుకోండి అనే మాటలు వచ్చినప్పుడు ఆంతరముగా ఉన్నటువంటి అంశాలు దాంట్లో ఉంటాయి అన్నమాట. ఏమిటా ఆంతరిక అంశాలు అని చెప్పనంటే ఆయన మాయ ఉపాధిని ఆసరాగా చేసుకుని, మాయను ఉపాధిగా ఆసరాగా చేసుకుని ఈ క్రియలన్నీ కూడా చేసినట్లుగా కనబడుతూ ఉన్నాడు. కానీ ఆ మాయ విసర్జించి తన యొక్క స్వరూపంలోకి వచ్చినట్లయితే తను ఏం చేసినటువంటి వాడు కాదు. స్వరూప భావంతో చూస్తే ఏమీ లేదు, ఉపాధి భావంతో చూస్తే చేసినట్లుగా అనిపిస్తుంది. కనుక ఈ ఉపాధి భావన కేవలం తాత్కాలికం, అది నా యొక్క ఉనికి కాదు, నా యొక్క స్థానం కాదు. నేను కేవలం సచ్చిదానందమై ఉన్నటువంటి బ్రహ్మం. సచ్చిదానందమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మం ఏమైనా చేస్తుందా? అదేం చేసేది కాదు. కాబట్టి అకర్తారం విద్ధి, నేను ఏమి కూడా చేసేవాడిని కాదు, నేను కేవలం శుద్ధ బ్రహ్మ స్వరూపముగా తెలుసుకో. కర్తారం అది మాయాకార్యం, మాయాకార్యముగా జరుగుతూ ఉన్నది. ఆ మాయాకార్యముగా ఉన్నప్పటికీ కూడా నేను మాయకు లోబడి ఉన్నవాడిని కాదు, మాయకు లోబడి ఉన్నవాడిని కాదు, మాయాతీత స్వరూపుడిగా ఉన్నాను. కాబట్టి నేను కేవలం శుద్ధ బ్రహ్మము. శుద్ధ బ్రహ్మములో ఏ క్రియ ఉండదు. క్రియ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? క్రియ ఎప్పుడు ఏర్పడుతుంది? గుణతాదాత్మ్యాన్ని పొందినప్పుడు. గుణ ప్రవృద్ధ దైవీ హేష గుణమయి మమ మాయ. దైవీ ఏషా మయి, ఏషా మాయ గుణమయి, ఆ గుణాత్మకమై ఉందన్నమాట. కాబట్టి గుణములు అనేటువంటివి క్రియలకు హేతు. సత్వగుణంతో ఉన్నవాడు సాత్విక సంబంధ వ్యవహారం చేస్తాడు, రజోగుణం ఉన్నటువంటి వాడు రజోగుణ సంబంధ వ్యవహారం చేస్తాడు, తమో గుణం ఉన్నవాడు తమో గుణ సంబంధ వ్యవహారం చేస్తాడు. అది ఏమిటి అంటే అది వాడిలో ఉన్న గుణాలు ఆ విధంగా చేయిస్తూ ఉన్నాయి. మనిషి ఎందువల్ల ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పనంటే ఆ గుణాలకు లోబడ్డాడు. అక్కడ గుణాలు వాడి మీద ఉండి పని చేయిస్తూ ఉన్నాయి. కనుక సత్వగుణం ప్రధానంగా ఉన్నటువంటి వాడు ఈ పనులు చేస్తాడా? అట్లాగే తామసిక రజోగుణాలకు ప్రభావితుడై ఉన్నవాడు సాత్వికంగా వ్యవహరిస్తాడు. కనుక మనిషిలో ఒక ప్రవృత్తి అనేది ఏర్పడుతుందంటే ఆ ప్రవృత్తి అనేది సత్వాంశమును బట్టి ఏర్పడవచ్చు, రజోగుణాంశమును బట్టి తమో గుణాంశం బట్టి ఏర్పడతాయి ఉంటాయి. కాబట్టి ఇట్లా ఈ గుణాలకు జీవులు లోబడి ఉన్నారు. గుణబద్ధుడు జీవుడు, గుణాతీతుడు దేవుడు అని చెప్పాను కదా. కాబట్టి ఈ జీవుడు అనేటువంటి వాడు గుణములకు లోబడి ఉన్నాడు. కాబట్టి ఈ గుణములు వాడిని ఆ విధంగా తిప్పుతూ ఉన్నాయి.
కర్తగా చేస్తూ ఉన్నాయి. ఈ పుణ్య పాపాలకు కారకుడిగా చేస్తూ ఉన్నాయన్నమాట. అందువల్ల జీవుడు పూర్తిగా మునిగిపోయాడు, దాంట్లో లీనమైపోయాడు, వాటితో మమేకమైపోయాడు. వాటి నుంచి విడబడాలన్నా కూడా అది సాధ్యం కాని పని అయిపోయింది చివరికి. ఆ గుణములు వాడిని శాంతం వాడిని చుట్టేసి స్వాధీనం చేసుకున్నాయి, మొత్తం ఆక్రమించాయి, జీవుణ్ణి ఆక్రమించేసి తన స్వాధీనం చేసుకుని వాటి యొక్క మధ్యలో వాడిని కట్టేసి కూర్చున్నాయి. కాబట్టి ఈనాడు ఈ యొక్క జీవుణ్ణి మోక్షం వైపు లాక్కుపోవాలి, ఆ బ్రహ్మంలో లీనం చేయాలని చెప్పానంటే పెద్ద ప్రయాస అయిపోయిందిగా. ఒక పట్టాన తెగే వ్యవహారం లేదుగా, అవి వదిలేందుకు అవి అటుకు ఇష్టం లేదుగా. గుణాలు వదలవు, సంస్కారాలు వదలవు, ఇంద్రియాలు వదలవు, అన్నీ కూడా చుట్టేసి జీవుణ్ణి వాటి స్వాధీనం చేసేస్తున్నాయి అన్నమాట. అందువల్ల విడదీయాలన్నా, తీసుకురావాలన్నా, బ్రహ్మంలో లీనం చేయాలన్నా ఆ సాధకుడికి పెద్ద ప్రయాస అనే అంశం ఏర్పడిపోయింది. కాబట్టి ఈ ప్రకారం గుణ ప్రవృద్ధ, ఈ గుణములనబడేటువంటివే వృత్తులకు కారణమై ఉన్నది. కాబట్టి ఈ గుణములు బ్రహ్మంలో ఉన్నాయా? లేవు. కాబట్టి అకర్త, దాంట్లో ఏ క్రియ లేదు. కాబట్టి అకర్తారం, నా యందు ఏ క్రియ లేదు, స్వరూపభావం అది. మరి తస్య కర్తారం, తస్య మయా సృష్టం, అది మాయా ఉపాధి ఆసరాగా చేసుకుని చేసినటువంటి యొక్క అంశం. అది చేసినంత మాత్రంతో నేను వాటికి పూర్తిగా లోనై లేను, కేవలం సాక్షి మాత్రంగా ఉన్నటువంటి వాడనై నా అధిష్టానములో ఆ మాయా కార్యం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి నేను చేసిన విధానం మాత్రం కాదు. ఇది చాలా సున్నితముగా స్వరూప స్థితికి భంగం కలగకుండా తన యొక్క ముక్త స్థితికి అంటకుండగా తాను కేవలం ఇదేక బ్రహ్మజ్ఞాని విషయం కూడా పశ్యన్ శృణ్రన్ స్పృశన్ జిఘ్నన్ అశనన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహనన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాని ఇంద్రియార్థేషు వర్తంతే. వాటి భావం మీదేగా. ఇంద్రియాలు వాటి స్వభావాలను అనుసరించి ప్రవర్తిస్తూ ఉన్నాయి. నాకేం సంబంధం? నేను సాక్షి మాత్రంగా ఉన్నాను. అయిపోతున్నాయి వాటి ప్రకృతి, వాటి స్వభావాలు. చూస్తాం నేత్రేంద్రియ ధర్మం, వినటం శ్రోత్రేంద్రియ ధర్మం, ఇట్లా అవన్నీ కూడా ఇంద్రియాని ఇంద్రియార్థేషు వర్తంతే ఇది ధారయన్. స్వరూపభావన పొంది ఉన్నటువంటి వాడు కూడా వాటికి అంటుకోడు, వాటి క్రియలకు వాడు లోబడడు, గుణాలకు లోబడడు, ఉద్వేగాలకు లోబడడు, వాక్కులకు లోబడడు. కనుక అనాత్మకి విలక్షణంగా ఉంటాడు, సాక్షి మాత్రంగా ఉంటాడు. దాన్ని ఏమన్నారని చెప్పనంటే పచ్చి చింతకాయ, గొల్ల చింతకాయ, 2 పదాలు వాడతారు కదా. పచ్చి చింతకాయ గెల్లండి, రసాలన్నీ కారుతూ ఉంటాయి. గొల్ల చింతకాయ గొల్ల అంతే దెప్పకేరైపోయింది. టెంకి, గుజ్జు, గింజ 3 ఎడబడ్డాయి. టెంకి నుంచి గుజ్జు ఎడబడింది, గుజ్జు నుంచి గింజ ఎడబడింది. కాబట్టి టెంకే గుజ్జు గుజ్జే గింజ. అది ఉదాహరణగా చెప్పేటువంటి అంశము. అట్లాగా జ్ఞాని యగువాడు కూడా అన్నింటి నుంచి కూడా ఎడబడి కేవలం వాటిలో ఒక సాక్షి మాత్రముగా ఉన్నటువంటి విధానము. కనుక ఆయన చూస్తున్నాడా అంటే ఏం చూస్తాడు? ఆయన తింటున్నాడా? నాహం కర్త బంధమోక్షౌ కుతో మే నాహం చిత్తం శోకమోహౌ కుతో మే నాహం ప్రాణం శుక్తిపాశౌ కుతో మే. నిర్వాణ శక్తంలో వస్తాయి పదాలు. ఏంటంటే ఏం చెప్పేది బ్రహ్మజ్ఞాని రెండింటి యొక్క అంశములుగా కృష్ణుడు చెప్తున్న మాటల్లో దశ కర్తారం అపి, కర్తగా అనిపించినాక నన్ను అకర్తారం తెలుసుకొనుము. కనుక ఇక్కడ ఏమన్నాడంటే నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇది మాం యః అభిజానాతి కర్మభిః న స బధ్యతే. మాం నన్ను కర్మాణి నలింపంతి అంటావు, నన్ను అంటావు. నమే కర్మ ఫలే స్పృహ, నాకు కర్మ ఫలే స్పృహ, ఆ కర్మల సంబంధమైన ఫలితాల యందు కూడా స్పృహ నాకు ఇష్టం లేదు. ఈ ప్రకారంగా మాం నన్ను యః అభిజానాతి తెలుసుకొనుచున్నాడో కర్మభిః న సహ బధ్యతే, సహ అట్టివాడు కూడా
నా బధ్యతే బధ్యంపబడడు. కాబట్టి ప్రకారముగా కేవలం బ్రాహ్మీ అనుభవాన్ని పొంది ఉన్నటువంటి వానికి సంబంధ అంశమే ఇది. నమాం కర్మాణి లింపంతి. ఏవైతే ఆ స్వరూపానుభవాన్ని పొందిన తర్వాత, ఆ యొక్క బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందిన తర్వాత వాళ్ళు మళ్ళా లోక వ్యవహారంలో ఉండాల్సిన ఆవశ్యకత కలిగింది. ఏమండి, బ్రహ్మజ్ఞానం ద్వారా వాళ్ళు సమస్త కర్మలు జ్ఞానాగ్ని ద్వారా దగ్ధం చేశారు కదా. దగ్ధం చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి ఈ లోకంలో ఉండాల్సినటువంటి యొక్క అపేక్ష ఎందుకు కలిగింది? స్వరూపంలోకి వెళ్ళిపోయాడు, స్వరూపానుభవాన్ని పొందాడు. అంటే సర్వోన్నతమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము యొక్క అనుభవంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయనకి ఈ లోకంలోకి రావాలనే అపేక్ష ఎందుకు కలిగింది? దానికి అసలు ఎందుకు కలిగింది? వచ్చినా రాండి. కాబట్టి ఆ ప్రకారంగా అంత దివ్యానుభవం, బ్రహ్మానుభవం, అహం బ్రహ్మాస్మి అనుభవం పొందిన తర్వాత కూడా వాళ్ళు ఈ యొక్క లోకంలోకి రావాల్సిన విధానం ఎందుకని చెప్పనంటే, ప్రారబ్ధాయ సమర్పితం స్వవపు విద్యేషామనీషామమ భూతం భావిచ దుష్కృతం తదహత సంయన్మయే పావకే. లోన ఉన్న కర్మంతా దగ్ధం చేయగలిగింది జ్ఞానాగ్ని, కానీ ప్రారబ్ధమును మాత్రం వదిలిపెట్టేసింది. ప్రారబ్ధం సచితం పోయిందిగా, ప్రారబ్ధం ఉంది. దేహం ప్రారబ్ధం స్టార్ట్ అయ్యింది. ప్రారబ్ధం భోగతో నశ్యే. ఇది స్టార్ట్ అయింది, ఇడిసిన బాణం. ఇప్పుడు బాణం సంధించాడు, ఏదో మృగం అనుకున్నాడు, సంధించాడు, వెళ్ళిపోతుంది. అక్కడ మృగం కాదు మనిషి, ఇక్కడ మనిషి ఉన్నాడు, మృగం కాదు మనిషి. అయ్యో అని చెప్పాలి. ఏమలాభాన్ని అది పోతా ఉంది, లక్ష్యం భేదిస్తుంది, వెళ్ళిపోయేది. ఇకేమైనా పశ్చాత్తాపడితే అంబుల పొదిలో ఉన్నాయి కదా బాణాలు, అవి కాల్చి పారే, ఎర్రకొట్టి పారే, మొక్కలు చేసి పారే, పోతాయి. అది వెళ్ళిపోయింది, ఇక దాన్ని ఆపే అవకాశాలు లేదు కదా. అట్లాగా మరి జన్మలకు హేతువులుగా ఉన్నటువంటి ఆ సంచిత కర్మ సంబంధమై ఉన్న అంబుల పొదిలో ఉన్నాయి వెనకాల సూక్ష్మ దేశంలో, అవి కాల్ చేసుకున్నాడు జ్ఞానాగ్ని ద్వారా, కాల్ చేసుకున్నాడు. మరి ఈ బాణం వెళ్ళిపోయింది, అట్లా వచ్చేసిందేక, స్టార్ట్ అయ్యి వచ్చేసినటువంటి దాన్ని అది అనుభవించే పర్యంతం అది ఉంటుంది, ఆ దేహం అట్లాగే ఉంటుంది. తత్కారణంగా అతడు యోగ సమాధికి పోయినా మళ్ళా ఇక్కడ రావాల్సినటువంటి యొక్క పరిస్థితి పడుతుంది. కాబట్టి అడగిపోతాడు, అక్కడ ఉంటాడు, మళ్ళీ ఇటు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ప్రారబ్ధం అనేటువంటిది లాగుతుందన్నమాట. ప్రారబ్ధం భోగతో నశ్యేత, భోగిస్తే తప్ప నశించేది కాదు. కాబట్టి ప్రారబ్ధం లాగుతుంది. ఇప్పుడు మనం కూడా మరి సుషుప్తి అవస్థకు పోయినప్పుడు అక్కడ కూడా మనస్సు లేదు, బుద్ధి లేదు, తెలివి లేదు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు మొత్తం కూడా ఉపశమించి ఉన్నాయి కదా. ఉపశమించి ఉన్న తర్వాత మనస్సే పనిచేయనప్పుడు ఇంకా బయటికి పోవాలని ఆలోచన రాదు కదా, ఆలోచన వచ్చే అవకాశం లేదు కదా. మనకి ఈ ప్రకారం అన్నీ పని చేయకుండా పడిపోయి ఆలోచన కూడా లేని విధాన స్థితిలో ఉన్నటువంటిది ఉండగా మరి ఎందుకు వీడు అట్లా ఎవరో పిలుస్తున్నట్లుగా, ఎవడో తాడేసి లాగినట్లుగా వచ్చి పడతా ఉన్నాడు? ఇది ఉంది ఇక్కడ, ఈ కర్మశేషం ఉంది, అనుభవించాలి. కాబట్టి వాడు అక్కడికి పోయినా వీడు రావాల్సిందే, అక్కడికి పోయినా ఆయన రావాల్సిందే. కాబట్టి ఈ ప్రకారంగా దేహం అనేటువంటిది, ఆ ప్రారబ్ధం అనేటువంటిది అనుభవించే విధాయికాలుగా ఉంటుందనేటువంటి విషయము. అట్లా రాబట్టే కొంతవరకు మహాత్ముల సందర్శనము, మహాత్ముల సేవ, మహాత్ముల వల్ల బ్రహ్మ విద్య అధ్యయనము చేయటము, వాళ్ళని దర్శించుకోవటం కూడా భక్తులు కలిగే అదృష్టమేగా. లోక కళ్యాణం అనేటువంటి మాట కానీ, ఒకవేళ సంచిత కర్మ పోగానే ప్రారంభం కూడా పోతే పోయేది కదా, పీడ పోయేది స్వామివారికి, బ్రహ్మంలో కలిసిపోయాడు అని అనుకున్నామనుకో, నీకు మార్గం చెప్పేదేవాడు? పొందాను కాబట్టే నేను పోయానాయా, పొందాను, ఎట్లా ఉంది అనుభవం, ఈ విధంగా ఉన్నది, నేను ఈ విధంగా చేశాను, ఇట్లా చేయబట్టి ఇట్లా నేను పోగలిగాను, ఇవన్నీ చెప్పే విధానం ఒకటి ఉంటుంది రాబట్టి.
ఆ పోయినవాడు పోయాడు అనుకో, ఇది పోయాడే ఏమైంది అక్కడ, ఏం చేశాడు, పోయాడు, అసలు అదేమిటి, ఏం జరిగింది, ఆ పొందింది ఏమిటి, అది పొందాడా పొందలేదా, ఎడిపోయాడు అసలు సంథింగ్ ఏదో చెప్పాలిగా. ఇటు పోయాను, ఏది పోయాను, ఎక్కడికి పోయాను, ఏం పొందాను, ఏనికి అనుభవం కలిగిందో, పోవటానికి గల మార్గం అనేది ఇట్లా చేశాను, అట్లా చేశాను అని తన అనుభవాన్ని చెప్తే వీడు కూడా సౌలభ్యం అనిపిస్తే వీడు కూడా అక్కడి నుంచి ట్రై చేస్తాడు. నువ్వు పోయా అని చెప్పి అంటున్నావు, బాగా ఉందని చెప్పి అంటున్నావు, అది బ్రహ్మానందం అని చెప్పి అంటున్నావు, నాకు కావాలా బ్రహ్మానందం, నాకు చెప్పిన ఆయన నువ్వు ఎట్లా పోయావు, ఏం చేసావు, నువ్వు పోయావు అడగటం వల్ల పోయి వచ్చాడు కాబట్టి చెప్పే అవకాశం. పోయినవాడే తప్ప రాకపోతే ఇంకా చెప్పేది ఎవరు మనకి? ఇక లేదు, శాస్త్రం లేదు, బోధలు లేవు, ప్రవచనాలు లేవు, ఏమీ లేవు. ఒకవేళ చెప్పినా కానీ నువ్వు పొందలేదు, పొందితే రావుగా అనే అంశం కూడా వస్తుంది. ఎవరైనా ఇలాంటి విషయాలు చెప్పారనుకో, నువ్వు పొందావా, పొందాను, పొందితే రావుగా నువ్వు ఉన్నావంటే నువ్వు పొందలేక, నువ్వు పొందనవాడు ఎట్లా చెబుతావు, నువ్వు పొందని ఎట్లా చెబుతావు, పొందకుండా పొందావనుక రావుగా. పొందలేదు మీరు ఎట్లా చెబుతా పొందా ఈ విషయాన్ని గురించి చాలా వస్తాయి అంశాలు. ఎక్కడ నువ్వు చెప్పే అబద్ధాలు, నువ్వు పొందకుండా చెబుతూ ఉన్నావు పొందానని చెప్పని, పొందితే రావు కాబట్టి ఏంటంటే అక్కడ ప్రారంధం అనేటువంటి అది నిలబడి ఉండటం కూడా ఒక రకంగా మనందరికి ఉపయోగం. అలాంటి మహాత్ముని సేవించుకోవచ్చు, పూజించుకోవచ్చు, పాదసేవ చేసుకోవచ్చు, ఆశీర్వాదాన్ని పొందవచ్చు, ఆయన కూర్చోవచ్చు, ఆయన ఏం చేశాడు, ఎట్లా చేశాడు, ఏ విధంగా పోయాడు, ఏం పొందాడు అన్నీ కూడా చెప్పించుకోవచ్చు. ఆ ప్రారంభం ఉన్నంతకాలం మన దగ్గరగా ఉంటాడు, ఆయన పొందుతూనే ఉన్నాడు. పొందినప్పుడల్లా మనకు ఆ విషయాలు చెప్పే విధానంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రారంధం శేషించి ఉండటం అనేది కూడా లోకానికి కళ్యాణకరము, మంగళకరము, భక్తులందరికీ కూడా మార్గదర్శకము అయ్యే విధానము అవుతుంది. కాబట్టి ప్రకారముగా ఆ ప్రారంధం అనేటువంటిది యోగ సమాధి పొందిన వాడిని లాగుతుంది బయటికి, ప్రారంధం అనేది సుషిప్త అవస్థను పొందిన వాడిని కూడా లాగుతుంది. ఆ ప్రారంధం అనేది కోమాలోకి పోయినా లాగుతుంది. కోమాలకు పోయాడు, 2 నెలలు అయిపోయింది పోయేవాడు, అయినా బయటి వాళ్ళకి నమ్మకం, ప్రాణం ఆడుతుందిగా, ప్రారంధం ఉందిగా, ప్రాణం ఆడుతుందిగా, పోయి 2 నెలలు అయిపోయింది, అయినా వాడు వస్తాడు. ఏదో జరిగిన సంథింగ్, ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్లో రాంగ్ రూట్లో పోయాడు. ఎటు పోయాడు, ఏ నాళ్ళు పోయాడు, ఇతా నాడు, పింగళ నాడు, ఇంకా ఇంకేం నాడు అడుకోపోయాడు, దోవ తప్పాడు, అరణ్యంలో పడ్డాడు, దోవ తిరగట్లేదు, అటు తిరిగాడు, ఇటు తిరిగాడు, అటు పోయాడు, ఇటు అవుతుంది కదా. అట్లా నాడీ మండలాల్లో కూడా ఎక్కడికో పోయాడు, తిరిగి ఎప్పుడుకో మళ్ళీ దోవలోకి వచ్చి బయటకు వస్తాడు. ఆ పూట మన యథావిధిగా జరుగుతున్నాయి లోకంలో, కోమాలకు పోయే విధానాలు జరుగుతున్నాయి కదా. అందువల్ల కోమాలకు పోయినా ప్రారంధం ఉంది రావాలి, సుషిప్తికి పోయినా ప్రారంధం ఉంది రావాలి, యోగ సమాధికి పోయినా ప్రారంధం ఉన్నది రావాలి. కాబట్టి ప్రకారముగా నమాన్ కర్మాని లింపంతి అంటే ఆ యొక్క స్వరూప అనుభవాన్ని పొందినటువంటి వాడు కర్మాణి, ఆ కర్మలు నలింపంతి, ఆ కర్మలు నన్ను బాధించవు, ఇంద్రియాలు నన్ను బాధించవు, గుణాలు నన్ను బాధించవు. ఉన్నాయి, ప్రారంధం ఉంది కాబట్టి వాటితో ఉండాలి, స్థూల దేహంతో ఉండాలి, మనస్సుతో ఉండాలి, బుద్ధితో ఉండాలి, తెలివితో ఉండాలి, ఇంద్రియాలతో ఉండాలి. కనుక అవి ఎట్లా ఉన్నాయంటే బాధించే స్థాయిల్లో లేవు అన్నమాట, ఇబ్బంది పెట్టే స్థాయిల్లో లేవు. సామాన్య మానవుని ఇంద్రియాలు అయితే బాధ పెడతాయి, దుఃఖ పెడతాయి, వేదన పొందిస్తాయి, శాంతి లేకుండా చేస్తాయి, ఉద్వేగాలు పొందుతూ ఉంటాయి, ఆవేశాలు పొందుతూ ఉంటాయి, వేదనలు పొందిమ చేస్తూ ఉంటాయి. బీపీ షుగర్లు రావట్లా, ఎడబడ్డ ఏమున్నాయి ఇప్పుడు, అన్ని బీపీ షుగర్లే దేహాలన్నీ. ఎందుకంటే స్వాధనం తప్పిపోయే వ్యవహారం ఎక్కువైపోయిందన్నమాట. అలాంటి ఆ ఇంద్రియముల యొక్క సంబంధం అయి ఉన్నటువంటి బాధ, వాటి వల్ల వచ్చే వేదనలు ఆయన పొందవు. అవన్నీ ప్రశాంతంగా ఉంటాయి, ఆయన అధీనంలో ఉంటాయి, చెప్పినట్లుగా చేస్తాయి, చేయమంటేనే చేస్తాయి, గమ్మున పడి ఉంటాయి, మాట్లాడమంటేనే మాట్లాడుతుంది, లేకపోతే గమ్మున పడి ఉంటుంది, చూడమంటే చూస్తుంది, గమ్మున పడి ఉంటుంది. నమాం కర్మ అనే లింపండి, నమే కర్మ ఫలే స్పృహ. ఆ ఇంద్రియాలు చేసేటువంటి యొక్క ఏ ఫలితాలు ఉన్నాయో అవి నాకు అవసరం లేదు.
వాటి వల్ల వచ్చే పుణ్యము అవసరం లేదు, పాపము అవసరం లేదు. ఒకవేళ వాళ్ళ వ్యవహారం వల్ల, లోక వ్యవహారం వల్ల పుణ్య పాపాలే వచ్చాయనుకో, వాళ్ళ బాధించేయిగా ఉన్నాయా? ఏమి పావకావృత పర్వతంబునాశ్రయించుని మృగ విహంగాధికములు బ్రహ్మమయుడై ప్రకాశించు బ్రహ్మవిధుని అంటునే పుణ్య పాపంబులాంజనేయ. పావకావృత పర్వతంబునాశ్రయించునే మృగ విహంగాధికములు. బాగా మండిపోతుంది పర్వతం అంతా కూడా. అలా మండిపోయే పర్వతం మీదకి పక్షులు, మృగాలు పోతాయా? పోతాయా? ఒకవేళ పోయాయి అనుకో, ఏమవుతాయి? కాలిపోతాయి. బ్రహ్మమయుడై ప్రకాశించు బ్రహ్మవిధుని అంటూనే పుణ్య పాపములాంజనేయ. ఆ బ్రహ్మజ్ఞానముతో ఉన్నటువంటి యొక్క మహానుభావుడు ఇంద్రియాల యొక్క సంబంధం కలిగి, ప్రారంభం ఉంది కాబట్టి బయట రావాలి, కాబట్టి బయటకు వచ్చినప్పుడు ఈ దేహముతో సంబంధం పడి, ఇంద్రియాలతో సంబంధం పడి వ్యవహారం చేసే విధానం ఉన్నది. ఈ వ్యవహారం చేసే విధానంలో కొన్ని తప్పులు ఒప్పులు ఉంటాయి. మలయాళ స్వాముల వారు తపస్సు చేశాడు, ఆశ్రమం స్థాపించాడు, ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చాడు, బ్రహ్మవిద్య పాఠాలు పెట్టాడు, బ్రహ్మజ్ఞాన సభలు పెట్టాడు, ఎన్నో చేశాడు. ఈ చేసే దాంట్లో కొంతమంది బాధ కలగవచ్చు, కొంతమంది ఉపయోగము కలగవచ్చు, కొంతమంది బాధ కలగవచ్చు, ఎన్ని ఉంటాయి. ఈ క్రియలు చేసేటప్పుడు అన్నీ ఒప్పులే ఉండవు, కొన్ని పొరపాట్లు కూడా ఉంటాయి. ఈ చేసిన విధానంలో వచ్చేటువంటి యొక్క పాప పుణ్యాలు అనేటువంటివి ఆయన్ని ప్రవేశిస్తాయా? ప్రవేశించవు. ఒకవేళ ప్రవేశించాయి అనుకో, బ్రహ్మాగ్ని ఉండగా కాలిపోయి. బ్రహ్మమయుడై ప్రకాశించు బ్రహ్మవిధుని అంటూనే పుణ్య పాపంబులాంజనే. అంతకుముందు ఉన్నాయి మొత్తం కాలిపోయాయి, సంచితం మొత్తం కాలిపోయాయి. ఈ వ్యవహారం, ఈ దేహం ఉంది కాబట్టి, దేహ వ్యవహారం ఉంది కాబట్టి, ఇంద్రియ వ్యాపారం ఉంది కాబట్టి ఒకవేళ వస్తాయి. అరే సంచితమే కాలిపోయింది, ఇక వచ్చేవి ఉంటాయా? మండుతున్న అగ్నిలో మొత్తం పడతా ఉంటాయి, వచ్చి లోన అగ్ని కాలుతా ఉందగా, అగ్ని మండుతూ ఉంది. ఏ అగ్ని? అవి వచ్చే మొత్తం ఎప్పటికప్పుడు కాలిపోయే విధానం ఉంటాయి చెప్పనేటువంటి మాట. కాబట్టి కనుక నమే కర్మఫలే స్పృహ ఇది మాం యహ అభిజానాతి ఇది, ఈ ప్రకారముగా మాం నన్ను అభిజానాతి తెలుసుకుంటాడో. అలాంటి వాడు కర్మభిహి నా సహబధ్యతే. అలాంటి కర్మల చేత సహ నబధ్యతే, బంధింపబడడు వాడు కానీ నేను కానీ. నేను ఎట్లయితే స్వరూపములో ఉన్నటువంటి వాడు ఉన్నాయి, మాయకు అధిపతిగా ఉండి శుద్ధ బ్రహ్మములో ఉంటూ ఆ శుద్ధ బ్రహ్మ స్వరూపమే గలవాడనై ఇటు మాయను ఉపకరణముగా చేసుకుని లోక వ్యవహారం చేసే విధముగా నేనున్నాను. కాబట్టి నాకు ఏ కర్మలు అంటే విధానం నాకెట్లయితే లేదో, అట్లాగే ఎవరైతే లోకంలో మహాత్ములు కూడా ఇలాంటి విధానంగా వచ్చి శుద్ధ సాత్వికతను పొంది, విద్యను పొంది, స్వరూప భావనలో రమించేటువంటి వాడు కూడా, అతడు కూడా వాటి వల్ల బంధింపబడేటువంటి వాడు కాదు. వాడు లక్షణంగా ఉంటాడు. ఇద్దరం ఒకటే. జ్ఞానీతు ఆత్మైవ మేమతం, జ్ఞానీతు ఆత్మయేవా. నేనేం చెప్పాను కదా, స్వరూపత ఒకటే. ఆయన పరమాత్మ, ఈయన ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకమై ఉన్నటువంటి వస్తువు బ్రహ్మము. అలాంటి బ్రాహ్మీ భావం ఉన్నటువంటి వాడు కర్మభిహి నా సహ బధ్యతే, లేదా బంధింపబడడు. ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.